నేచురాలిటీ మిస్సింగ్, నేచురాలిటీ గాయబ్, అందం అందకుండా పోతోంది. ఆర్టిఫిషియల్ బ్యూటీ ఫేషియల్లోకి చేరింది. బ్రష్లతో ఫేస్లో గ్లో పోతోంది. అప్పటికప్పుడు ఓకే అయినా తర్వాత లుక్ పోతోంది, లెక్క తప్పుతోంది. అందాన్ని ఇంకాస్త అందంగా చేసే ప్రతి ప్రయత్నం గ్లామర్పై ఎఫెక్ట్ చూపిస్తోంది. దాని నుంచి సేఫ్ సైడ్ ఉండడానికి ఎక్స్పర్ట్లు కొన్ని సజెషన్స్ చెప్తున్నారు. ఓసారి లుక్ చేద్దాం. బ్రష్ తిరుగుతూనే ఉంటుంది, బౌల్లోంచి బయటకి రాదు, ఓ కలిపేస్తూ ఉంటుంది. దానికి రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనోళ్ళు ఇవ్వరు కదా. ఐటమ్ తర్వాత ఐటమ్, మిక్సింగ్, కిచిడి కిచిడి, యాకనే ఇచ్చు కూడా. స్మెల్ చూస్తే అబ్బో అంటారు చాలా మంది. తర్వాత ఫేస్ పై పడిపోతుంది బ్రష్. అంతటితో ఆగదు, మెడకి, చేతులకి, కొంతమంది అయితే కాళ్లతో పాటు వేరే ప్లేసుల్లో కూడా. చూస్తుంటే వామ్మో అనేవాళ్ళు బోలెడు మంది. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అలా ఉంటాయి. మరి చూడటానికే ఇలా ఉంటే వాటిని తయారు చేయడానికి ఎన్ని కెమికల్స్ మిక్స్ చేస్తారో కదా. గంటలకి గంటలు ఓ కొట్టేస్తారు బాడీపై. ఇళ్ళకి పెయింటింగ్ లేసినట్లు. మగాళ్ళేంటి ఆడాళ్ళేంటి ఎవ్వరూ మినహాయింపు కాదు. బ్యూటీ కోసం నానా పాటలు కదా. మరింత సీన్ ఉందా? అవసరం అంతుందా? మన చుట్టూ ఉండేవాళ్లేం ఏంజిల్సో ప్రవరాక్యులో కాదు కదా. వైజెస్ వరి అందం కోసం మరీ అంత ఆరాటం ఎందుకనే డౌట్ చాలా మందికే ఉంటుంది. అయితే అలాంటోళ్లను చెల్తా అంటుంటారు వీళ్ళు. కొన్ని చోట్ల మాత్రం అందం అవసరం, దానికోసం మేకప్ కూడా అవసరం. అందంగా ఉన్నోళ్లకి అడిషనల్ అట్రాక్షన్ మేకప్. కాస్త డల్ గా కనిపించే వారికి మేకప్ ఇస్తుంది కొత్త లుక్. మరి మేకప్ చేసుకుంటే తప్పేంటి? జస్ట్ ఓ క్వశ్చన్, మేకప్ అవసరమా అవసరం లేదా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెడితే ఎవరి ఆప్షన్ వాళ్ళదేలే గాని లిమిట్స్ మస్ట్ అనేది ఎక్స్పర్ట్ల మాట. అదే బెస్ట్ కూడా అనేది అందరి మాట. కొంతమంది అప్పుడప్పుడు మేకప్ అవుతుంటారు, పార్టీలకి, ఫంక్షన్లకి, స్పెషల్ ప్రోగ్రామ్స్ కి వెళ్లే టైంలో, కొంతమంది ఫెస్టివల్ టైంలో, గుళ్ళు గోపురాలు చూసే టైంలో, కొంతమంది ఊళ్లకు వెళ్లే టైంలో. ఇలాంటివి రీజనబుల్. మరికొంతమంది మాత్రం అలా కాదు, మేకప్ లేకుండా గడప కూడా దాటరంటే నమ్మచ్చు. సూపర్ మార్కెట్ కెళ్ళినా సూపర్ గా తయారవుతుంటారు, లేదంటే బయటకు రారు కూడా. ఒక్కొక్కలైతే రోజుకి 2-3 సార్లు మేకప్ చేసేసుకుంటారు. డబ్బులు మావి, తయారయ్యేది మేము, ఓపికతో మేకప్ చేసుకునేది మేము. మీకేంటి ప్రాబ్లం అనేయచ్చు, తప్పేం లేదు. కానీ మాటి మాటికి ఇలా మేకప్ చేసుకుంటే మీకే డేంజరస్ అనేది ఎక్స్పర్ట్ల మాట. అందంగా ఉండడంలో తప్పు లేదు, కానీ అది ఆర్టిఫిషియల్ బ్యూటీ అయిపోతుందని వార్న్ చేస్తున్నారు. మేకప్ చేసి చేసి ఫేస్ లో ఒరిజినల్ లుక్ పోతుందనేది వారి మాట. నేచురల్ బ్యూటీ మీ నుంచి దూరంగా పోతుందని, దాన్ని మీరే బ్రష్ తో బాధేస్తున్నారని చెప్తున్నారు. అది ఫేస్ కి, హెల్త్ కి మంచిది కాదంటున్నారు. కొన్నాళ్ల తర్వాత మేకప్ లేకుండా మిమ్మల్ని మీరు కూడా చూసుకోవడానికి ఇబ్బంది పడొచ్చు కూడా. ఫైనల్ గా ఎక్స్పర్ట్లు చెప్పేదేంటంటే, మేకప్ చేసుకోండి, కానీ అవసరాన్ని బట్టి చేసుకోండని. నేచురల్ బ్యూటీని కాపాడుకుంటూ అలా అందాన్ని ఇంకాస్త అందంగా తయారు చేసుకోవడానికి ట్రై చేయడం అనేది వారి మాట. మంచి మాట కదా, వింటే పోలా.